నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శినికి స్వాగతం. సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కడప జిల్లా బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 26వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని, కోర్కెల పరిష్కారానికి గడిచిన 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నం చేయటం సబబు కాదని, సమ్మెపై ఏస్మా ప్రయోగించడం దుర్మార్గకరమని, ప్రభుత్వం ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పించిందని, ఉద్యోగులను తొలగిస్తామని బెదిరించడం సరైంది కాదని, అంగన్వాడీల సమ్మెకు లబ్ధిదారులు, ప్రజలు, సంఘాలు, రాజకీయ పక్షాల మద్దతు ఉంటుందని, సమ్మె భవిష్యత్తులో మరింత ఉధృతం అవుతుందని, అంగన్వాడీల న్యాయపరమైన కోరికలు అంగీకరించి నిర్బంధ చర్యలు విడనాడి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మె 12వ రోజులో భాగంగా బద్వేలు మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలని, లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని, కార్మిక సమ్మెను సకాలంలో పరిష్కరించకపోగా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం శోచనీయమని, సమ్మె వలన ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఒకవైపు కరోనా విస్తరిస్తోందని, ప్రజారోగ్యం క్షీణిస్తుందని, పట్టణాలు మురికి కంపు కొడుతూ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా కూడా ప్రభుత్వానికి చలనం లేదని, కార్మికులపై నెపం నెట్టి తప్పుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సమ్మెను సకాలంలో పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆందోళన విస్తృతమవుతుందని, వామపక్షాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు రంగంలో దిగుతాయని, ప్రజా మద్దతును కూడగడతాయని, దాని ఫలితం ప్రభుత్వం అనుభవించవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను వాళ్ళను టెంపరీ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా వారికి తగినటువంటి వేతనాన్ని ఇచ్చి సానుకూలంగా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ యొక్క సమ్మెను విరమింపజేసి పట్టణాలలో, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు. ముఖ్యంగా ఎవరు చేయనటువంటి ఇటువంటి మురికి కాలువలు కానీ, మురికి వాడల్లో కానీ, వీధుల్లో కానీ ఎటువంటి కరోనా టైంలో కూడా సేవ చేసినటువంటి మున్సిపల్ కార్మికులు ఒక న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సభాముఖంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు గురుమూర్తి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 2తో భయపడేదే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలతో వెట్టి చాకరీ చేపించుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు సత్తా చూపిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేస్తున్నాం. ఈ రోజుకు 26వ రోజు. కానీ నిన్న 2-3 రోజుల కిందట అన్ని జిల్లా కలెక్టర్లు పేపర్కి ఇవ్వడం జరిగింది. 5వ తేదీ లోపల జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని. కానీ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు బెదరకోకుండా సమ్మె జయప్రదంగా చేస్తున్నారు. అందుకని ఈరోజు జగనన్న ప్రభుత్వము జీవో నెంబర్ 2 తెచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అంగన్వాడీ టీచర్లపై
మేము గౌరవ వేతనంతో పని చేస్తున్నాము. మాలాంటి చిన్న చిన్న చిరుద్యోగులపైన ఎస్మా చట్టాన్ని తెచ్చి అంగన్వాడీ అన్న మా పైన కక్ష తీర్చుకుంటున్నాడు. జగనన్న నువ్వు ఏ చట్టాలు తెచ్చినా మేము అదరం బెదరం, తగ్గేదే లేదు. నువ్వు ఎస్మా చట్టాన్ని అన్నమయ్య జిల్లా రాసంపేటలో మున్సిపల్ కార్యాలయాన్ని పారిశుద్ధ కార్మికులు ముట్టడించారు. గత కొన్ని రోజులుగా తమ వేతనాలను పెంచాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గాని మున్సిపల్ అధికారులు గాని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి అధికారులను రానివ్వకుండా అడ్డుకుని కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే సమాచారం అందుకున్న రాజంపేట పట్టణ పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నిరసన చేస్తున్న పారిశుద్ధ కార్మికులను కార్యాలయం నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. మహిళా కార్మికులను మహిళా కానిస్టేబుల్ విచక్షణ రహితంగా ఈడ్చుకెళ్లడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కార్మికుల నిరసనకు వామపక్ష నాయకుడు రవికుమార్ మద్దతు తెలపగా సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డిలు వారిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పారిశుద్ధ కార్మికుల కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నువ్వు మా మీద రౌడీ విజయం చూపించినావా జగనన్న? పోలీసులు పంపించి మాకు రౌడీజం చేపించినావా? మా ప్రాణాలు తీసుకున్నా నువ్వు ఏతం ఎక్కినిస్తున్నావా లేదా? నువ్వు చేసిన ప్రమాణాలే మేము అడిగినాం. అది మాది తప్ప జగనన్న? నువ్వు చేసింది ఏ మాత్రం న్యాయమో? నువ్వు మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయి. మా కడుపు కొట్టకాకు. ఇంత ప్రజలు నిరోగ్యులు ఉండగలుగున్నారు. ఈ రోజు నువ్వు కొత్త మనుషులు పెట్టి పని చేపించినావే, మరి కరోనాలో ఎందుకు చేపించలేకపోయినావు? ఈ రోజు చేపించినావు, మరి ఆ రోజు ఏమైంది? ఈ రోజు ఇంత దౌర్జన్యం చేసినావు, ఆ రోజు కరోనాలో చేయొచ్చు కదన్నా జగనన్న? అన్యాయం అని చెప్పి మేము చేసే చాకిరి, ఎట్టి చాకిరి, కనీసం ఈ రోజు మురికి ముద్దలు చేస్తా ఉంటే కూడా ప్రజలు మా ప్రాణం కాపాడుతూ ఉంటే ప్రభుత్వం వాటి పైన స్పందించకుండా మేమేమడుతున్నాం? మీరు చెప్పిన కోరిక మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన మాట ప్రకారం మాకు జీతాలు ఇవ్వమంటున్నాం. ఆ మాట తప్పి ఈ రోజు మా పైన దౌర్జన్యం చేసి మార్గ అరాచకం చేసి రాష్ట్రమంతా కార్మికులందరూ రోడ్డు పని చేస్తున్నాం. కనీసం 13 రోజులు చర్చ జరుగుతూ ఉంటే కనీసం వేతనం చేయమంటే కనీసం ఇది లేదు మాట ఉంటుండనే సమ్మె విరమింపు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉంటే అధికారులు గుర్తు చేస్తూ ఉంటే మేము తట్టుకోలేక ఈ రోజు ఆఫీస్ ముట్టడి చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించి జీతం పెంచాలి మా ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ ఒకటి. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి సరైన మార్గదర్శకం అవసరమని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు చెప్పారు. శుక్రవారం సైదాబాద్లోని కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఉన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల, ఎంవీఎస్ఆర్ కళాశాలలకు చెందినటువంటి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల అనుమానాలు, సందేహాలను 20 మందికి పైగా ఉన్న నిపుణుల బృందం నివృత్తి చేశారు. క్రియేట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఈ కన్సల్టెంట్స్ దగ్గర కానీ అదర్ టెస్ట్ ప్రిపరేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ దగ్గర కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు దే విల్ గెట్ బెనిఫిటెడ్. ఎర్లియర్ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అటెండ్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏదో ఒక ఆర్గనైజేషనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ నియర్లీ 16 సచ్ పార్ట్నర్స్ జరుగుతుంది. సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ థింక్ ఏ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ జరగటం లేదు. సో దట్ ఈస్ ఆల్సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈవెంట్ ఇది. సో సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్ వీఆర్ కండక్టింగ్. సో లాస్ట్ టైం నియర్లీ అరౌండ్ 1200 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని మోర్ దాన్ 100 స్టూడెంట్స్ విదేశీ విద్య అభ్యసించడానికి దానికి పనికొచ్చింది. సో ఈ సంవత్సరం కూడా నియర్లీ 900 స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో యూర్ ఎక్స్పెక్ట్ నియర్లీ మోర్ దాన్ 1200. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాటలను అమలు చేయడం లేదని, అడిగితే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్య వైఖరిని వహిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భొగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సమ్మె 2వ రోజు మోకాల మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భొగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికులు పెండింగ్ సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒడ్డు చేరాక తెప్ప తగిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి పనికి మాలిన సలహాలు ఇస్తున్న సలహాదారులకి, లక్షల్లో జీతాలు ఇస్తున్న ముఖ్యమంత్రికి పారిశుద్ధ్య కార్మికులకి 26,000 రూపాయలు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. అందుకే హామీలు అమలు చేసే వరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా కార్యదర్శి భారీగౌరి నాయుడు, యూనియన్ ప్రధాన కార్యదర్శి జలగడుగుల కామేష్, తుపాకుల శ్రీను, కళ్యాణం శ్రీను, దళాయ శ్రీను తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. రెండోది, కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీ 26,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి మీరు చెప్పారు, అన్నారా లేదా? పీఆర్సీ అమలు చేస్తామన్నారు, అన్నారా లేదా? ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి హామీలు, మీరు బుద్ధులు పెట్టి చేసినటువంటి పాదయాత్రలు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మీ నోర్లు పెగలడం లేదు. సెక్రటేరియట్ నుంచి బట్టలు నొక్కొని కూర్చుంటున్నారు తప్ప కార్మికులు రోడ్డును పడి, పండగ ముందు రోడ్డున ఎండంటున పడి టెంటులేసి కూర్చున్నారు. వాళ్ళ సమస్యలు విందామంటే మీకు లేదు. ఒక 3 మంత్రుల్ని, సత్యబాబు గారిని, ఆదిమూలపు సురేష్ గారిని, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వీళ్ళని పెట్టి చర్చలతో కాలయాపన చేస్తారా? వాళ్ళకేమో తెలిసాయా? సత్యబాబు గారు అంటారు మీరు ధర్నాలు చేయకండి, ఉద్యమాలు చేయకండి, చేయొద్దని అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, మీ సమస్యలు పరిష్కారం చేయండి. అది మీకు చేత కాదు. ముఖ్యమంత్రిని అడిగేటువంటి దమ్ము మీకు లేదు. ఇవాళ ఏమో ఎర్ర జెండాలు పట్టుకోవద్దు, ధర్నాలు చేయొద్దని స్టేట్మెంట్లు మాత్రం సత్యబాబు గారు దానికి ముందుంటారు. ఇవాళ మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వై నాట్ 175 కాదు 17 కూడా పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. మొత్తం కార్మికులందరినీ రోడ్డుని పడేశారు, రోడ్డు ఎక్కించారు. వాళ్ళ సమస్యలు వినేటువంటి పరిస్థితుల్లో మీరే లేరు. ఇప్పటికైనా ఈ సమస్యలు పట్టించుకోకపోతే. తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ అన్నారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, 74 మంది బీసీలను వైసీపీ నేతలు హత్య చేశారని విమర్శించారు. బీసీలకు చెందిన 70,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. ఆర్ కృష్ణయ్య వైసీపీకి తొత్తుగా మారాడని దుయ్యబట్టారు. బీసీలకు 34 నుంచి 10% రిజర్వేషన్లు తగ్గి 16,800 రాజకీయ పదవులు కోల్పోయారని అన్నారు. తెలంగాణలో బీసీలను అణగదొక్కుతున్న కేసీఆర్ ను ఎందుకు కృష్ణయ్య ప్రశ్నించడం లేదని అన్నారు. తెలంగాణలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసిందని అనడం న్యాయమని అన్నారు. ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, పక్క దేశాల్లోకి వెళ్లి విదేశీ విద్యను దూరం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదే విధంగా డాక్టర్లుగా చదవాలి, గొప్ప గొప్ప ప్రయోజకులు కావాలనుకున్నటువంటి 750 మందికి మెడికల్ సీట్లను గల్లంత చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటిలన్నిటి మీద నువ్వు పోరాడు, మేము కూడా నీ అనుకోండి సహకరిస్తాం, నిన్ను హీరోగా చూపిస్తాం. ఒక సీఎం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిన్ను నెగ్గించి నీకు రాజకీయ ప్రస్థానాన్ని కల్పించినటువంటి ఆ పార్టీని ఈరోజు తిట్టుకుంటూ పోతున్నాం. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీని తిట్టేసి మనం బయటకు రావడం కాదు, ఆ పార్టీ మన రాజకీయ భవిష్యత్తు వేసింది, మనకు ఆ పార్టీ రాజకీయ భవితం కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ పార్టీని తిట్టొస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉండకూడదు రాజకీయాలు అని చెప్పి హెల్తీ రాజకీయాలు, ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ఈరోజు చూపిస్తున్నాడు. ఒక దొంగని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఈరోజు. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ను ప్రశ్నించలేకపోయావు. నువ్వు ఇక్కడికి వచ్చి మా రాష్ట్రంలో నువ్వు ఎలగబెట్టేది ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు సరిపోతారు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ ఎంత గౌరవం ఇచ్చి మా పార్టీ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని అచ్చెన్నాయుడు చేసింది. శాండ్, ల్యాండ్, వైన్ మైనుల్లో జగన్మోహన్ రెడ్డి 2,55,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం జగనన్న చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్ల నిమిత్తం గంపలగూడెం మండలం గంపలగూడెంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శావల దేవాదత్, పరిశీలకుడు చిట్టా బత్తిన చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరి నాయకత్వంలో మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ వేదిక ఉన్న అతిథులు, పెద్దలు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలిసి పనిచేద్దామని, కలిసి ముందుకెళ్దామని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం. దయచేసి జనసైనికులు కలుపుకోండి, ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.